ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో అందులో పూర్వార్ధ భాగంలో రెండవ భాగంలోని అంశాలను తెలుసుకున్నాం. ప్రస్తుతం అందులో 7 చిత్ర విచిత్ర సంఘటనలు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ భుషుండ మహాశయ, చిత్ర విచిత్రములైన ఈ సృష్టికి సంబంధించిన మరికొన్ని ప్రత్యేక విశేషాలు సంఘటనలు వినాలని అనుకుంటున్నాను. భూషుండు: ఈ సృష్టిలోని అనేక వస్తుజాలములు కాలగర్భంలో కలిసిపోతున్నట్లే అనేక చిత్ర విచిత్ర సంఘటనలకు నేను సాక్షిని ఉండటం జరిగింది. వాటిలో అనేక సామాన్య విషయాలు నా స్మృతి పథంలో కూడా లేవు. కొన్ని విశేషాలు గుర్తున్నవి చెప్తాను, వినండి. మహనీయులకు మీరు, భరద్వాజుడు తదితర అనేక మహర్షులు, గణేశుడు, గౌరీ, గాయత్రి మొదలైన వారి జన్మ వృత్తాంతాలన్నీ నాకు నిన్న మొన్నటి సంఘటనలు. నేను ఇట్లా చూస్తుండగానే మీకు 8 జన్మలు గతించాయి. ఈ 8వ జన్మలో ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు. ఆ జన్మలన్నీ బ్రహ్మపుత్రుడిగా జరిగినవి కావు. ఒకసారి ఆకాశం నుండి, మరొకసారి జలం నుండి, వాయువు నుండి, అగ్ని నుండి, పర్వతాల నుండి జన్మించడం జరిగింది. ఇప్పుడు ఈ వర్తమాన సర్గను బోలినవి ఇతపూర్వం 3ను చూచాను. అంతకుముందు సర్గలు ఎందుకు భిన్నంగా ఉండేవి. భూమి నీటిలో మునిగిపోచుండగా కూర్మమూర్తిచే 5 సార్లు కాపాడబడటం చూశాను. కూర్మ వరాహమూర్తులచే కాకుండా మరికొందరిచే ఈ భూమి యొక్క విధ్వంసన యత్నములు విఫలం చేయబడటం చూశాను. దేవతలు, రాక్షసులు అమృతం కొరకు సమృద్ధమతనం చేయటం 5 సార్లు నాకు గుర్తున్నది. కొన్ని సర్గలలో పరశురాముడు జన్మించి రాజవంశ నిర్మూలన చేయగా, మరికొన్ని సర్గలలో అతడు జన్మించటం జరగలేదు. హరి అనేక కలియుగాలలో బుద్ధుడిగా జన్మించడం నేనెరుగుదును. చంద్రమౌళియగు శివుని యొక్క త్రిపురాసురుల సంహారం, దక్షయజ్ఞ విధ్వంసములు నా జ్ఞాప్తిపథంలో ఉన్నాయి. ఓ మునీంద్ర, వేరు యుగాలలో వేదములకు సంబంధించిన పఠన, నియమ, నిష్ఠ, బ్రహ్మచర్య, గురుశిష్యురాది విధి విధానములు వేరు రీతులుగా ఉంటున్నాయి. ఒకే కర్తనం బోధిస్తూ కొన్ని పురాణాలు వివిధ యుగాలలో భిన్న పాఠములు, వ్యాఖ్యలు కలిగి ఉంటున్నాయి. వేదవేత్తలకు వ్యాస, వాల్మీకాదులు మరల భారత రామాయణాది ఇతిహాసాలు రచిస్తూ ఉండటం నాకు తెలుసు. ఇప్పుడెక్కడ ఎవరికీ తెలియని అఖండ రామాయణం అను 1,00,000 శ్లోకములతో రచించబడిన ఇతిహాసం గురించి నాకు తెలుసు. ఆ 1,00,000 శ్లోకములలో జ్ఞానము కరతాళమలకం చేయబడింది. ఆ గ్రంథం ఇప్పుడు వాల్మీకిచే 32,000 శ్లోకాలలో బోధించబడి కొద్ది మంది శిష్యుల పఠన విషయమై ఉంటుంది. దీనిని మీరు కాలక్రమేణా ఒక సందర్భంలో అవతారమూర్తి శ్రీరామచంద్రునికి బోధిస్తారు. ఇప్పటి రామాయణ కథ ఇతపూర్వం 11 సార్లు తిరిగి రాయబడింది. అవన్నీ వాల్మీకియో మరొకరో తిరిగి రాశారు. పూర్వం అనేక మంది వ్యాసులు రాసిన మహాభారతములు అనేక మార్లు విస్మరించబడి మరలా విరచించబడ్డాయి. 6 మార్లు వ్యాసులు మరొకరు రాసిన భారతములు విస్మరించబడ్డాయి. ఇప్పుడు 7వసారి భారతం వ్రాయబడుచున్నది. పురాణములు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తీరుగా ఉంటున్నాయి. పదార్థ సమూహములు కూడా ఎప్పుడూ ఒక్క తీరుగా ఉండటం లేదు. విష్ణుమూర్తి శ్రీరాముడుగా 11 సార్లు అవతారం ఎత్తడం నాకు తెలుసు. శ్రీ నరసింహస్వామి 3 సార్లు అవతారం ఎత్తి 3 వేర్వేరు యుగాలలో హిరణ్యకశిప వధ చేయడం నాకు గుర్తుంది. హే మునీశ్వర, ఇంతదాకా ఏదో మీరు ప్రశ్నించారు కాబట్టి నా జ్ఞాపక పెట్టికలోంచి కొన్ని విశేషాలు చెప్పాను. ఇంతకు అసలు సత్యం ఏమిటో కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి కదా. భ్రాంతిమయమై ఈ జగత్తు అసలు స్వతహాగా లేనేలేదు. జలముపై బుడగల వలె ఇదంతా క్షణికమే అయి ఉన్నది. సముద్రం ఒడ్డున కూర్చొని ఉన్నవానికి సముద్ర జలంలో కిరటాలు వచ్చి పోవచ్చున్నట్లు అంతరం నగల చైతన్యం నన్ను అనిత్యమగు ఈ సృష్టి పరంపరలు పడిపోతున్నాయి. ఈ సర్వము సంకల్ప మాత్ర భ్రాంతియే కదా. అనేక సృష్టిలు ఒకే తీరుగా ఉండటం, అనేక తీరుగా ఉండటం, సగం ఒకే తీరుగా ఉండటం, ఈ త్రిలోకంలో ఏర్పడటం, అందులో జీవులు వచ్చిపోవటం, వివిధ జీవుల కర్మలు, ఇవన్నీ కూడా ఒకే జలంలోని అనేక తరంగముల వంటివినని మీకు తెలుసు కదా. ప్రతి మన్వంతరంలోనూ ఈ జగత్ క్రమమంతా విపర్యయం పొందుతోంది. దీని పుట్టుక, ఉనికి, నాశనము తారుమారవుచున్నది.
నా బంధువుల భృత్యుల ఆశ్రమములు వేరువేరగుచున్నాయి. నా నివాస స్థానం ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటికి మారుతూ వస్తుంది. ఒకసారి విద్య శృంగం పైన, మరొకసారి సహ్యపర్వతం పైన, ఇంకొకసారి మేరు పర్వతం పైన గూడు మారుచున్నది. ఒకసారి ఎందరో బంధుజనులు నా వెంట ఉండి ఉంటున్నారు. మరొకసారి దీర్ఘకాలం ఒంటరిగా ఉంటున్నాను. ఇట్లు యుగ యుగాలు కల్పకల్పాంతాలుగా నేను మాత్రం ఈ తీరుగానే ఉండిపోతున్నాను. దిశలు అందలి వస్తువులు తారుమారవుచున్నప్పటికీ నేను మాత్రం ప్రత్యభిజ్ఞానబలం చేత ఎట్టి మార్పులు లేక ఆ సర్వమును సాక్షి మాత్రుడనే గమనిస్తున్నాను. ఈ జగత్తులు అంతా కూడా అసత్మయమని, ఆత్మయందు ఉద్భవించుచున్న బ్రహ్మమాత్రమేనని నాకు తెలుసు. అందుచేత నా బుద్ధికి ఏ క్షణంలోనూ ఎటువంటి మోహం కలగటం లేదు. ఆత్మ యొక్క మాయాశక్తి చేతనే ఈ పదార్థములన్నీ ఈ విధంగా విజృంభిస్తున్నాయి. దిక్కుల భేదం వలన వ్యవస్థయే మారిపోయినట్లు అనుభవం అవుతోంది కదా. అట్లాగే తల్లి, తండ్రి, భార్య, భర్త, అన్న, తమ్ముడు, కాలగతి యొక్క మహిమచే మిత్రులు, శత్రువులు కూడా అవుచున్నారు. పురుషులు స్త్రీలుగా అవుచున్నారు. ఆచార వ్యవహారంలో నియమ నిబంధనలు మారిపోతున్నాయి. ఒక్కొక్క కాలంలో జనులు వేదాలను, వేద నిషేధాలను పూర్తిగా వదిలి చరిస్తున్నారు. ఒక చిన్న రచన, ఒక చిన్న క్రియా విశేషం మొత్తం ఆచార వ్యవహారాలను సమూలంగా మార్చివేసిన సంఘటనలు నా జ్ఞప్తి పథంలో ఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై అనేక యుగములు గడపగా ఈ బ్రహ్మాండ దేవరాక్షస సమూహములు లేవు. అందుచేత ఇది క్రియారహితమై ఉన్నది. ఈ నా దీర్ఘ జీవితంలో 10కి పైగా మనోమాత్ర నిర్మిత సృష్టిలు వేరువేరు నవలల వలె కాంచి ఉన్నాను. ఆ మానసిక సృష్టిలలో పంచభూతాత్మికమైన దేహములు లేవు. కేవలం ఊహలే పరస్పరం ప్రవర్తించి సకల అనుభవ రూపంగా స్ఫురిస్తూ ఉంటాయి. అనేక దేశ కాలములతో, ప్రదేశ వేష భాషలతో, విచిత్ర కార్యక్రమములతో, పరస్పర విరుద్ధములైన నిర్వచనములతో ఈ సృష్టి అంతా పరిడవిల్లుతుంది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చిత్ర విచిత్ర సంఘటనలు. ఆ భూషణుడు ఎన్నో యుగాలు కల్పాలు అనేవి నశిస్తున్నా కూడా చిరంజీవిత్వంతో ఉండడం. అయితే తాను చూసినటువంటి కొన్ని విచిత్ర సంఘటనల గురించి వశిష్ఠ మహర్షి గారు తెలియజేయమనగా అందులోని విశేషాలు తెలియజేయడం చూసాము. తర్వాతి అంశం 8, చాంచల్య రాహిత్యం, అమృతత్వం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ విహంగరాజమా, ఈ బ్రహ్మాండమంతా ఇంత చమత్కారంగా మరల విచలితమవుతున్నది కదా. ఇందలి జీవులు మృత్యువచ్చి అనేక మార్లు బాధింపబడుచున్నారు. మరి అట్టి మృత్యు మిమ్మలను మాత్రం సమీపించనే లేదు. అది మీకు ఎలా సాధ్యపడింది? భూషణుడు: సర్వజ్ఞ, మీకు అంతా తెలుసు, అయినా అడుగుచున్నారు. అయితే ప్రభువు కోరినట్లే మృత్యువు నిర్వర్తిస్తాడు కదా. బ్రహ్మవేత్తలకు మీరు ప్రశ్నించారు కనుక మరల విశదీకరించి చెబుతాను. మీ ఆజ్ఞను పాలించుటయే మిమ్మల్ని ఆరాధించడం కదా. ఆభరణంలేవీ లేనివానికి దొంగలు వచ్చి దొంగలించగలిగేది ఏముంటుంది? అట్లాగే ఎవని హృదయంలో అయితే వాసనా తంతువులు అనే దోషం ఉండదో అట్టి వాణ్ణి మృత్యువు హింసించజాలదు. ఎవనికి ఆశాపాశ జనితమైన మనోవ్యాధులు ఉండవు అట్టి వాణి యందు మృత్యు వచ్చి కలిగించగల మార్పు చేర్పులేమీ ఉండవు. మనస్సు యొక్క చాంచల్యం జయించబడిందా, ఇక నేను క్షయించుచున్నాను అన్న భావన నిరోధించబడుతోంది. ఆశయే అన్ని చింతలకు కారణం. ఆశించుటాను జీవుని యొక్క అవిజ్ఞాన జనిత స్వభావమే మృత్యువుకు విషాగ్ని జ్వాలలు వెడలగ్రక్కగల శక్తిని ప్రసాదిస్తుంది. మనస్సులో ఇది కష్టం, అది కాదు అనే తరంగ పరంపరలు మొట్టమొదట బయలుపడుచున్నాయి. అవి రాగద్వేషములను కల్పన చేస్తున్నాయి. రాగద్వేషములు లోభగుణమునకు కారణమగుచున్నాయి. లోభం కోపాగ్నులను జనింపజేసి హృదయంలో జ్ఞానజలమును ఆవిరిగా చేసేస్తుంది. ఎక్కడి నుంచో కామం వచ్చి హృదయమును పిప్పి చేస్తుంది. తత్ఫలితంగా మృత్యు విలతాండం చేయగలుగుతుంది. ఎవరైతే అద్వితీయమును, నిర్మలమును, పవిత్రమును అగు ఆ పరమపదమును ఆశ్రయిస్తారో వారి యొక్క విశ్రాంతి స్థానమును బాధించగల సమర్థత మృత్యువునకు లేదు. ఈ శరీరం అనే ఉద్యానవనంలో మనస్సు అనే చంచల స్వభావం గల కోతి సంచరించకపోతే మృత్యువు అనే మృత్యు అనే వననాశనం ఎందుకు జరుగుతోంది? మహాత్మా, ఈ జీవుడు సమహిత చిత్తమును సంపాదిస్తే చాలు అన్ని రుగ్మతలు తొలగిపోతాయి. సంసార దోషమునకు కారణములైన దృశ్య దోషములు సమహిత చిత్తుని ఏమాత్రం బాధించలేవు. ఈ శారీరక మానసిక దోషములు అతని దగ్గరకు వెళ్ళలేవు.
సమత్వం అను దానిని అనుభూతిగా చేసుకున్న వానికి ఇక్కడి స్మృతి విస్మృతులు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉండియు లేనివి అవుతున్నాయి. ఎవని హృదయంలో కామక్రోధ వికారములు జనింపజేసి అంధకారమయం చేయగల చిత్తులు ఉండవు, అట్టి వారిని మనం సమహితా చిత్తుడు అని పిలుస్తాం. ఎవని హృదయంలో కామక్రోధ వికారములు జనింపజేసి అంధకారమయం చేయగల చింతలు ఉండవు, అట్టి వారిని మనం సమాహిత చిత్తుడు అని పిలుస్తాం. ఎవని కర్మలైతే దానం, ప్రతిగ్రహణం, త్యాగం, యాచన మొదలైన దోషములు లేకుండా ఉంటాయో అతని చిత్తము సమహితత్వము అవధరిస్తున్నట్లు ఈ ధనాది ఆర్జనలు, కృషి, నిర్మాణాది కార్యములు, రాగద్వేషాది గుణము, హృదయ భేదకములకు తదితరుల దూషణ వాక్యములు, కఠినములకు ఆయా సామాజిక స్థితిగతులు సమహిత చిత్తునిలో ఏ మార్పు దుఃఖము, ఆవేశము, నీరసము మొదలైనవి కల్పించలేవు సరికదా. నదుల జలాలన్నీ సముద్రం కోరకుండానే సముద్రంలోకి ప్రవేశిస్తున్నట్లు మహత్తర గుణములను వెంటబెట్టుకొని లాభజనకములకు సుఖాలన్నీ వాటంతటవే ఆ సమాహిత చిత్తుని సమక్షమునకు చేరుకుంటాయి. కనుక మృత్యు అన్నది నా పట్ల నిష్క్రియము, నిర్వీర్యము అయిపోవాలి అని ఏ జీవుడైనా అనుకుంటే అతడు తన మనస్సును ముందుగా భోగాభిలాష రహితంగా తీర్చిదిద్దుకోవాలి. భ్రమలన్నీ ఒక్కొక్కటిగా బయటకు పంపివేయాలి. అప్పుడు మనస్సు తన యందు పారమార్థిక సుఖములకు చోటు కలిగి ఉంటుంది. క్రమంగా సత్య సంకల్పతం సంతరించుకుంటుంది. అనేకత్వం అనేది అపవిత్ర దృష్టి పిశాచం. ఈ జీవుడు సత్య సంకల్పుడు కావాలంటే, అనగా తాను అనుకున్నది పొందాలంటే ముందుగా ఇక్కడ అనేకత్వం ఉన్నది అని అపవిత్ర దృష్టి దరిచేరకుండా చూసుకోవాలి. అప్పుడు మనస్సు పవిత్రమై పరమపదమున స్వస్తి పొందుతోంది. ఇక మృత్యువు నిష్క్రియం అయిపోగలదు. మృత్యువుకు అతీతుడు కావాలంటే 1. పరిపక్వ దశ ప్రసాదించగల ధ్యాన, కర్మ, పఠనాది కార్యక్రమములను శ్రద్ధ, ఆసక్తులతో తీవ్రతరం చేసుకోవాలి. 2. క్రమక్రమంగా హితకరము, సర్వదుఃఖ నివర్తకము, నిత్యము జ్ఞానమును సంపాదించేటట్లుగా ఈ మనస్సును నియమించాలి. భూత వర్తమాన భవిష్యత్తులందు ఏదైతే నిత్యమై, అనంతమై, సాధుజన సేవితమై, సర్వహితకరమై ఉన్నదో అట్టి పదము వైపుగా ఈ మనస్సును ప్రవర్తింపజేయాలి. బుద్ధికి కూడా పరమ ప్రకాశమై, అమృత సారమై, ఎనలేని తెంపులేని సుఖప్రదమగు మహాస్థానమునందు మనస్సును సంలగ్నం చేయాలి. అట్టి వారి మహత్తర దృష్టి యందు మృత్యువుతో సహా ఈ ఎదురుగా కనిపించేదంతా లేనిదే అవుతున్నది. హే మహర్షి, దేవతా శ్రీ సాంగత్యాదులలో కూడిన దివియందు గాని, పర్వత రాజ్య సముద్ర వనములతో కూడిన భూలోకమందు గాని, నాగ అసుర కన్యలతో కూడిన పాతాళ లోకమునందు గాని నిత్యము, స్థిరము, సుఖము అయినది ఒక్కటి కూడా ఏదీ లేదు కదా. ఈ బ్రహ్మాండ సాగరంలోని 3 లోకములు ఆది వ్యాధులచే తరంగములతో కదులుచు, దుఃఖములని సుడిగుండములతో, తుచ్చములకు అనేక అల్పాశయ క్రియా వ్యవహారములతో నిండి ఉన్నాయి. ఇందులో ఎక్కడ నిజమైన సుఖం, శాంతి ఉన్నాయి చెప్పండి. కాస్త హృదయంను సరళం చేసి కొంచెం మనస్సును ఆనందపరిచే చిత్తవృత్తులు కూడా ఏమాత్రం స్థిరత్వం కలిగి ఉండట్లేదు కదా. ఇక్కడి సంకల్ప వికల్పం ఏమైనా జీవనకు శాశ్వత శుభమును కలుగజేస్తున్నాయా? లేదు. ఇక ఇంద్రియ సుఖములంటారా? ప్రతిదీ కాస్త సుఖం, గంపెడంత దుఃఖం. అవి మూర్ఖ జీవుని అల్పాయుష్యులను తమ వైపుకు ఆకర్షించి అతన్ని చివరికి దుఃఖిగాను, రిక్తహస్తునిగాను చేసి వేస్తున్నాయే. అవి అందించే విషయ సుఖములను సమహిత చిత్తుని విశ్రాంతి, ప్రశాంతలతో సరిపోల్చగలమా? ఏమాత్రం కుదరదు. విశ్రాంతి పొందిన సాధువుల మనస్సుతో ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలు కనిపించే ఏకఛత్రాధిపత్యము గాని, దేవలోకత్వం గాని, పాతాళ రాజ్యాధికారం గాని కించిత్ కూడా త్రతూగలేవు. మనస్సు విశ్రాంతి పొందిందా ఇక శాస్త్ర పాండిత్యంతోనూ, వక్తృత్వాది గుణములతోనూ, కర్మకాండతోనూ పనేమున్నది? అనుభవైక వేద్యమైనది కరతాళ మలకమవుతోంది. అసలు ఆత్మకు స్వభావ సిద్ధమే అయి ఉన్న శాంతి దేనిచే బాధింపబడుతోంది? ఈ దేహం యొక్క వ్యాధులచే నా పని అయిపోతుంది, నాకు స్వర్గ సుఖములు కావాలి, నాకు పతనం అనివార్యం. ఈ దేహ మనోబుద్ధులే నా రూపం. అటువంటి అల్పభావ పరంపరలే స్వస్వభావము శాంతిని పాడు చేస్తున్నాయి. మూఢునికి మాత్రమే ఈ జగద్విషయాలు మొట్టమొదట బహురమ్యంగా కనిపిస్తున్నాయి. క్రమేణా అవి
అతనిని పట్టుకొని మృత్యువుకు ఉపహారంగా అందజేస్తున్నాయి. మహాత్ములు మాత్రం ఈ ఎదురుగా కనిపించే సర్వమును అవలీలగా ఆవలకు నెట్టివేసి ఉంటున్నారు. ఆశ అను దానిని దగ్గరకు రానియకుండా శాశ్వత సుఖ విశ్రాంతిని తమ సొంతం చేసుకుంటున్నారు. మృత్యువు దైనందికమైన నిద్ర వంటిది అని గ్రహించి జన్మ జీవన్మృత్యువులను అధిగమించినట్టి మృత్యువు దైనందికమైన నిద్ర వంటిది అని గ్రహించిన జన్మ జీవన్మృత్యువులను అధిగమించినట్టి తేజోమయ ఆత్మాహం దృష్టిని అలవర్చుకొని ఉంటున్నారు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చాంచల్య రాహిత్యం అమృతత్వము అనే విషయాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశము 9 ప్రాణవాయు గతుల ఉపాసన. భుజుండు: ఏ బ్రహ్మవేత్త, బాగా వింటున్నారు కదా. నిజానికి భ్రమరహితము సర్వశ్రేష్టము మహోన్నతమగు అద్వైత దృష్టి ఒక్కటే సమస్త జ్ఞానమునకు సమున్నత సత్ఫలమై ఉన్నది. ఈ జీవుడు అనాది కాలం నుండి తన వెంట అవిద్యా కామ్య కర్మలను తెచ్చిపెట్టుకుంటూ ప్రతి జన్మలోనూ పెంచి పోషించుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి దుఃస్వప్న సంసార భ్రమ నుండి సర్వ దుఃఖానుభవముల నుండి విముక్తి అత్యంత ఆవశ్యకం. అందుకు సరి అయిన ఔషధం సేవించాలి కదా. ఏమిటా ఔషధం? ఈ సర్వమును సర్వులను ఏకాత్మ స్వరూపంగా దర్శించటమే ఔషధం. అట్టి ఆత్మచింతన అనునది ప్రశస్తమగు పవిత్రమైన మనస్సునందే ఉదయిస్తోంది గాని మరెక్కడో కాదు. అయితే స్వల్పత్వం ఆశ్రయించే వారికి దుశ్చింతలు, అనర్థాలు, దుఃఖాలు ఉండనే ఉంటున్నాయి. అవి మొదలంటా వినాశనమైనప్పుడు మాత్రమే స్వస్వరూపాత్మజ్ఞానం అబ్బుతోంది. వెన్నెల వస్తే కారు చీకటి పటమాయం అవుతోంది కదా. సర్వ సంకల్పములు వర్జించినప్పటి ఆత్మచింతన మనస్సులోని మాయ, భ్రాంతి, మోహం అనే మకిలిని కడిగివేస్తుంది. అయితే ఒక్క విషయం, సర్వ సంకల్పములకు సమాధానమై అత్యంత శ్రేష్టమైన నిరంతర ఆత్మచింతన అనేది మీ వంటి జ్ఞాన సమన్వితులకు మహాత్ములకు అత్యంత సులభమై ఉంటుంది. మాలాంటి మందమతుల విషయానికి వస్తే అది సుదుర్లభమే అవుతుంది. మా వంటి వారిని మా చేతనే కల్పించుకొని నా అజ్ఞానం ఆవరించి ఉంటుంది. మా సునిశ్చయాలు క్షణంలో స్వల్ప సంఘటనలచే చంచలమవుతున్నాయి. అయితే నిరంతర ఆత్మచింతన అనే రాణిని మీ వల్ల మేము పొందలేకపోయినప్పటికీ ఆ రాణిగారికి కొందరు ప్రియ చలికత్తెలు ఉన్నారు. వారు కూడా ఆమె వలనే మహాగణులే. వారు కూడా జ్ఞానచంద్రుని చల్లని కిరణములై ఉన్నారు. అట్టి ఇష్ట సఖులలో ఒక చలికత్తె నేను పొందాను. దాని పేరు ప్రాణచింతన. ఈ ప్రాణచింతన కూడా సర్వ దుఃఖ క్షయకారకమే. సౌభాగ్యమును వర్ధిల్లింపజేయగలదు. ఒక జీవుడు జీవించుటకే హేతువగుచున్న ప్రాణచింతన అనుయోగ అభ్యాస మూలంనని నేను చిరంజీవుడనయ్యాను. శ్రీ వశిష్ఠ మహర్షి: భుషండ మహాశయ, ముందుగా ప్రాణచింతన అంటే ఏమిటో వివరించి చెప్పండి. తద్వారా మీ చిరంజీవత్వం యొక్క రహస్యంను కూడా విశదపరచ ప్రార్థన. భుషుండు: స్వామి వశిష్ఠ మహర్షి, మీకు వేదాంత శాస్త్రమంతా తెలుసు. ముముక్షులందరి సంశయములను మీరు దూరం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఏదో పరిహాసార్థం ఈ కాకి చేత పలికిస్తున్నారు. అయినప్పటికీ మీ వంటి మహనీయులతో ఏర్పడే ఉత్తర ప్రత్యుత్తర సంవాదంచే ఆ విషయమై మరికొంత చక్కగా పునశ్చరణ చేసుకోవటానికి ఆలోచించుకోవటానికో మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. వినండి, చెప్తాను. ప్రకృతిచే ప్రసాదించబడిన అత్యంత రమణీయమైన ఈ దేహమును చూస్తున్నారు కదా. ఈ దేహం అనే ఇంటికి వాత, పిత్త, కఫములు అనే 3 స్తంభములు ఉన్నాయి. వాతము అనగా వాయువు, పిత్తము అనగా ధాతువులు అనగా పైత్యరసాదులు, కఫము అనగా శ్లేష్మము. ఈ దేహమునకు 9 రంధ్రాలు ఉన్నాయి. 2 కన్నులు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవులు, 1 నోరు, 1 గుదస్థానం, 1 మర్మావయం. ఈ దేహమనే ఇంటికి యజమాని అహంకారం. ఈ ఇంటికి గృహిణి పుర్యష్టకం. పుర్యష్టకం అనగా 1 జ్ఞానేంద్రియ పంచకం. అవి జ్ఞానేంద్రియ పంచకంలో చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు 5 ఉంటాయి. తర్వాత కర్మేంద్రియ పంచకం, వాక్కు, కాళ్ళు, చేతులు, పాయువు, ఉపస్థ. తర్వాత వాయు పంచకం, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. వాయువు యొక్క వేరు వేరు చలన దిశలను అనుసరించి ఇవి చెప్పబడినవి. 4 భూత పంచకం, భూమి, వాయువు, అగ్ని, జలము, ఆకాశము. తర్వాత అంతఃకరణ చతుష్టయం, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. తర్వాత అవిద్య,
ఆత్మదృష్టి నుండి చ్యుతి. కామము, లేనిదేదో ఆశించే స్వభావం, ఏవో మార్పు చేర్పుల చేత గాని ఆనందం లేదు అని తలచటం. కర్మము, క్రియావ్యాసంగము, పంచతన్మాత్రలే ఆ ఇల్లాలికి సహకరించే పని మనుషులు. శబ్ద స్పర్శ రూప రసగంధములే ఆ పంచతన్మాత్రలు. వాళ్ళు శరీర గృహం యొక్క బాగోగులు చూస్తున్నారు. మన మనోనేత్రాలకు ఈ శరీరం గృహం ఎదురుగా కనిపిస్తోంది కదా. చెంప పక్కగా ఉన్న చెవులే దీని మిద్దెలు అనగా పైమెట్లు. వెంట్రుకల అనే రేళ్లతో ఈ గృహం కప్పబడి ఉన్నది. ముఖంలోని కళ్ళు ద్వారముల వంటివి. రెండు భుజములు శరీర గృహంలోని ఉపమందిరముల వంటివి. బాహ్యంన ఉన్న ఆయా విషయ పరిజ్ఞానాలు ఈ గృహానికి ద్వారపాలకుల వలె ఉండి శబ్ద స్పర్శ రూప రసగంధములు రూపమున వార్తలు లోనికి తేవడం జరుగుతుంది. ఈ శరీర గృహంలో ఆత్మ అనే ఒకానొక వెలుగు ప్రసరిస్తుండటం చేతని ఇది వర్ధిల్లగలుగుతోంది. ఈ గృహం యజమానియగు జీవుడు జాగృతిలో ఉన్నప్పుడు వరండాలో ప్రచారాలు చేస్తున్నట్లుగా ఉంది. ఈ శరీర గృహం లోపల రక్త మాంసములని పేడ నీళ్ళచే అలుకబడినట్లుగా ఉంటుంది. భూమికలు అనే కొయ్య చేత, నరములు అనే త్రాళ్ళ చేత ఈ శరీర గృహం పడిపోకుండా గట్టిగా నిలిచి ఉన్నది. ఓ మునినాయక, ఈ దేహం యొక్క మధ్య భాగంలో రెండు కోమలమైన సూక్ష్మనాడులు ఉన్నాయి. శాస్త్రకారులు వీటికి ఇడ, పింగళ అని పేర్లు పెట్టారు. ఈ రెండు నాడులు అప్రకాశిత భావంతో వెలుగుచున్నాయి. ఈ రెండు నాడుల మధ్య ఒక స్థానంలో అస్థి మాంసమయము అతి సున్నితమగు హృదయం ఉన్నది. ఆ హృదయ పద్మం యొక్క నాళములు పైకి క్రిందకు వ్యాపించి ఉన్నాయి. హృదయం యొక్క దళములు అత్యంత కోమలంగా పరస్పర మిళితంగా ఉన్నాయి. అట్టి హృదయ స్థానం నుండి శక్తి బహిర్గతంగా అంతర్గతంగా ప్రయాణిస్తూ ఉన్నది. అదే ప్రాణశక్తి, ప్రాణతత్వం. ఇది ఇట్లా ఉండగా ప్రాణతత్వం యొక్క చివరి నుండి పాదముల వరకు ప్రాణతత్వము ముక్కు చివరి నుండి పాదముల వరకు దేహాకాశమున విస్తరించి ఉన్నది. ముక్కు నుండి వాయువు పీల్చబడుతోంది కదా. అలా స్వీకరించబడుచున్న వాయువును అపానవాయువు అని అంటారు. అపానవాయువు యొక్క స్వేచనం వలన హృదయ కమలం వికసించడం జరుగుతోంది. ఒకటి స్వీకరించబడుచున్న, రెండు విడిచిపెట్టబడుచున్న వాయువుల వలన హృదయ కమలం వికసించడం, ముకుళించటం జరుగుతోంది. ఈ వాయువులు హృదయంచే ఆకులను కదిలించుచుండగా క్రమంగా వాటి వీచికలు నలుదిక్కుల వ్యాపించి నాడీ ఛిద్రములను ప్రవేశించి వృద్ధి పొందుచున్నాయి. అట్లా అభివృద్ధి చెంది దేహంలో భిన్న భిన్న స్థానములను కల్పించుకుంటున్నాయి. ప్రాణవాయువు వ్యాపారములు. ఒకటి అపానవాయువు అధోముఖంగా ప్రసరిస్తోంది. వ్యానవాయువు నాడులు సంకోచింప చేయటం, విస్తరింప చేయటానికి పనిచేస్తోంది. వ్యానవాయువు నాడులు సంకోచింప చేయటం, విస్తరింపజేయటానికి పనిచేస్తుంది. ఉదానవాయువు ఊర్ధ్వముఖంగా చలిస్తూ ఉంటుంది. సమాన వాయువు దేహమందలి వివిధ ప్రదేశాల సమానత్వాన్ని నెలకొల్పుతూ ఉంటుంది. సప్రాణ వాయువు మొత్తం చలనంను సుస్థిరీకరిస్తూ ఉంటుంది. ఈ 5 పేర్లు ఒకే ప్రాణవాయువు యొక్క ఊర్ధ్వ అధోనాడి మండలంను ప్రవేశించినప్పటి భిన్న కృత్యముల పేర్లు సుమ. చంద్రబింబం నుండి కిరణములు వెలువడుచున్నాయి చూచారా. అట్లాగే ప్రాణశక్తి అంతా హృదయం నుండి వెలువడి దేహ మధ్యమునకు ఊర్ధ్వ అధోభాగములకు వ్యాపిస్తోంది. అట్లు వ్యాపించుచు నాడీ సమూహంలో ప్రకాశిస్తుంది. అట్లా ప్రవేశించి గమన అనగా పోవటం, ఆగమన అనగా రావటం, కర్షణ కదల్చటం, హరణ విభాగించటం, విహరణ కలపటం, పతన పడవేయటం, ఉత్థాన లేపటం మొదలైన క్రియలను చేస్తూ ఉంటుంది. హృదయ పద్మం నందలి వాయువును విఘ్నులు ప్రాణమని పిలుస్తున్నారు. అట్టి ప్రాణవాయువు ఈ శరీరం ఉద్దీపించగల శక్తులన్నీ కలిగి ఉన్నది. ప్రాణవాయువు యొక్క ఒకానొక శక్తి వల్ల కళ్ళు కదులుచున్నాయి. మరొక శక్తి వల్ల స్పర్శ గ్రహించబడుతోంది. ఇంకొక శక్తి ముక్కులో ప్రవేశించి ఆఘ్రాణం అను అనుభవం కలిగిస్తోంది. వేరొక శక్తి వల్ల అన్నం జీర్ణమవుతున్నది. అట్టి ఒకనొక శక్తి వలన గొంతులోని నాళంలో ప్రవర్తించి మాటలు వెలువడుచున్నాయి. ఇంతెందుకు, యంత్ర నిర్మాత ఇచ్ఛానుసారం యంత్రశక్తి
యంత్రమును చలింపజేస్తూ వివిధ కార్యములను నిర్వర్తింపజేస్తోంది చూచారు. వాయుదేవుడు ఈ శరీరం నందు ప్రవేశించి వివిధ కార్యములను ఉనర్చుచున్నాడు. ఓ మునీంద్ర, నా హృదయం ఊర్ధ్వగమనం నిర్వర్తించే ప్రాణవాయువు, అధోగమనం నిర్వర్తించే అపానవాయువు ప్రకాశ భావమున వెలుచున్నాయి కదా. ఇక నేను నిత్యము సర్వదా వీటి యొక్క గతిని గమనిస్తూ అనుసరిస్తూ ఉన్నాను. ఈ ప్రాణాపానములు సదా శీత ఉష్ణములై ఆకాశమున తిరుగుచూ ఈ శరీరం అనే యంత్రమును మోయిచుండగా నేను మాత్రం నిర్విషుడని ఎట్టి శ్రమ పొందక ప్రశాంత స్థితి యందు ఏర్పడి ఉంటున్నాను. ఈ ప్రాణాపానములు హృదయాకాశమునకు సూర్యచంద్రుల వంటి అగ్ని సోమ స్వభావయుక్తమై ఉంటున్నాయి. ఈ శరీరం అనే పురమునకు మనస్సు అంగరక్షకుడు. మనస్సు అనే రథమునకు ఈ ప్రాణాపానములు 2 చక్రముల వంటివి. అహంకారం అనే రాజుకు 2 ప్రియమైన గుర్రముల వంటివి. ఓ బ్రహ్మజ్ఞ, ఇక నేను చేస్తున్నదేమిటో మరికొంత విశదీకరించి చెప్తాను వినండి. ఈ ప్రాణద్వయం అనగా ప్రాణాపానములు జాగ్రత్త స్వప్న సుషుప్తులందు సర్వదా సమభావమున ఈ దేహమునందు వెలుచున్నాయి కదా. వాటి యొక్క గతిని అనుసరిస్తూ నేను సుషుప్తుని వలె కాలమును గడుపుచున్నాను. వీణతంతువులోని వేయవంతు ఎంతటి సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మ ప్రసరణతో వాటిని అనుసరిస్తూ ఉంటున్నాను. ఈ ప్రాణాపానద్వయం సర్వదా హృదయస్థ పద్మమున సంచరిస్తున్నాయి. ఇవి అనేక శాస్త్రములచే అనేక పేర్లతో వర్ణించి చెప్పబడినవి. ఈ వాయుగతులను ఉపాసించే జీవుడు మృత్యుపాశము నుండి వెలువడగలుగుతాడు. పరమానంద లాభమును పొందుతాడు. అతడు మరల జన్మించటలేదు. అట్టి ప్రాణోపాసనకు మనసు సర్వదా సంతోషంతో నిండినదై సర్వపాశముల నుండి విలువడుచున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క ప్రాణవాయు గతుల ఉపాసన అనే దాని గురించి వివరించడం చూసాము. అవి ప్రసరించే దిక్కులను బట్టి వాటి పేర్లను కూడా చెప్పడము, వాటి వివరణ చూసాము. ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.